దేవునికి స్తోత్రం. ఈ దిన సకలాశీర్వాదాలకు కర్తైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు నమ్మకమైన వారికి దీవులను మెండుగా కలుగు చేయగల సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన ఈ నూతన సంవత్సరములో నూతన కార్యాలతో, నూతన క్రియలతో, నూతన మేలుతో, నూతన వెలుగుతో, నూతన జయముతో మనం నడిపించాలని దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. నమ్మకమైన వారికి దీవులను మెండుగా కలుగు చేయగల అద్వితీయ దేవుడైన లోకులు అబద్ధము మోసము తట్టు పరిగెత్తుచున్నారు జయముగల దేవుని బిడ్డలారా. లంచమిచ్చడు ద్వారా దేనినైనను సాధించవచ్చును, అడ్డదారిని అత్యున్నత స్థితికి చేరగలమని తలంచుచున్నారు. అందు నిమిత్తము బహు ప్రయాసపడుచున్నారు. దైవభక్తి గలవారు లేకపోవటం వలన కీర్తనాకారుడు ఆవేదన చెందాడు. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయారంటున్నాడు. విశ్వాసుల్లో నరుల్లో నుండకుండా గతించిపోయారు దేవుని బిడ్డలారా. నమ్మకమైన వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడు. ఆనాడు అబ్రహాము దేవుని ఆశీర్వాదాలకు కారణం భక్తి లేని వారి మధ్యను, విగ్రహాదుకుల మధ్యను అబ్రహాము నమ్మకమైన మనసు గలవానిగా ఉండగలిగాడు. జయముగల దేవాదేవుని బిడ్డలారా, నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా కలుగు చేయగల సర్వలోక న్యాయాధిపతి అయిన మనకు అప్పగింపబడిన కొంచెంలో మనం నమ్మకంగా ఉన్న ఎడల ప్రభు ఎక్కువ వాటి మీద మనలను అధికారులుగా నియమించగల గొప్ప దేవుడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని పిలుచున్న అద్వితీయ దేవుడైన దేవుడు మనలను మంచిగా పిలవాలంటే మనం నమ్మకమైన వారిగా మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, దైవజనుడగు మోషేను గూర్చి దేవుని వాక్యం తెలియబేరుతుంది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అంటున్నాడు. ప్రియులారా, దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మోషేను గురించి. జయముగల దేవాదేవుని బిడ్డలారా, మిమ్మల్ని గూర్చి ఆయన ఇటువంటి సాక్ష్యం ఇచ్చు నిమిత్తం అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలి. మనం నమ్మకమైన వారుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి కూడా గొప్ప సాక్ష్యం గల గొప్ప దేవుడు. దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని దేవుడు అనిపించేటట్టుగా మనం దేవునామానికి మహిమార్థంగా మనం జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చయముగా పట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవదేవునికి మహిమార్థంగా మనం జీవిందాం. నమ్మకమైన వారుగా మనం బ్రతుకుదాం. పరిశుద్ధాత్మ దేవుని సంతోషపడదాం. పరిశుద్ధాత్మ దేవుడికి ఆనందం కలిగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన వల్ల ఎంతో ఆనందపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన వల్ల ఎంతో సంతోషపడాలి. ఈ సంవత్సరం జరుగుతుండగా మన జీవితంలో మనం ఉన్నతమైన కార్యాలు మనం పొందుకోవాలంటే నమ్మకమైన వారికి దీవులు మెండుగా కలుగునని దేవుడు వాగ్దానం చేస్తాడు కనుక వాగ్దానం నెరవేర్చబడటానికి దేవుడి కృప మీతో నాతో ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వలోక న్యాయాధిపతివైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ గొప్ప సంవత్సరాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సంవత్సరంలో ప్రభు నమ్మకమైన వారిగా జీవించడానికి మీ కృప దయచేయండి. దేవా, మీ దీవులు మాకు దయచేయండి. మీ కృప అభిషేకం, కృప తేజ్ కృప జమ్మి బిడ్డలని మాకు అందరూ దయచేసి వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి వరిదల చేసి అందరికీ జైవాన్ని గురించమని యేసయ్య పరిశుద్ధాన్ని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.